స్క్రబ్ టైఫస్ ఇది ఒక రకమైన బ్యాక్టీరియా వల్ల వచ్చే జ్వరం అనమాట. ఇది ఒక లార్వే కుట్టినప్పుడు దాని పొట్టలో ఉన్న బ్యాక్టీరియా అన్నది మన బాడీలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఈ స్క్రబ్ టైఫస్ అనేది వస్తూ ఉంటుంది. దీంట్లో చూసుకున్నట్టయితే మెయిన్ ప్రధానమైనది ఏంటంటే ఎషర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఒక బ్లాక్ స్పాట్ అనమాట. ఏదో కాలినట్లాగా బ్లాక్ స్పాట్ కానీ ఇక్కడ సంతల్లో కానీ లేకపోతే గగ్గల్లో కానీ గ్రాయిన్ రీజన్ లో కానీ నెక్ ఫోల్డ్స్ లో కానీ వేస్ట్ లైన్ లో కానీ ఈ కింద కానీ చిన్న కాలినట్లా చిన్న మచ్చలాగా ఏర్పడుతూ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సైన్ అనమాట. ఇది సర్వసాధారణంగా మిగతా ఫీవర్స్ తో ఈక్వల్ సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. కాబట్టి తొందరగా దాన్ని డయాగ్నోస్ చేయక అలాగా ఉండడం వల్ల ప్రమాదంలో ల్యాండ్ అవుతూ ఉంటారు. కాబట్టి డయాగ్నోస్టిక్ టూల్ వచ్చేటప్పటికి మెయిన్ గా క్లినికల్ గా ఈ ఎషర్ ఎక్కడైతే కనబడుతుంది అన్నది అబ్జర్వ్ చేసుకోవాలి. మిగతా సిమ్టమ్స్ వచ్చేటప్పటికి హై ఫీవర్, తలనొప్పి, విపరీతమైన తలనొప్పి, మజిల్ పెయిన్స్ ఉండడం, రెడ్ ఐస్ ఉండడం, లేకపోతే లింఫ్ నోడ్స్ అన్ని స్వెల్ అయి ఉండడం, ర్యాష్, బాడీ అంతా ర్యాష్ ఉండడం. ఇవి డేస్ గడిచే కొద్దీ ఇంకా డిలే చేశారు అంటే మాత్రం అది కొన్ని రకాలైన ప్రమాదాల్లోకి దారితీస్తుంది. కాబట్టి ఏంటంటే ఇది ఎప్పుడైతే కొడుతుందో కొన్నిసార్లు అది పెయిన్లెస్ గా ఉంటుంది అన్నట్టు. బాగా చిన్న పురుగు పెయిన్లెస్ గా ఉంటది కాబట్టి తెలియదు. ఇంకేదో జ్వరం అనుకుని రకరకాల టెస్టులు చేయించుకుంటూ దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ప్రమాదంలో ల్యాండ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఏదైతే కుట్టిన చోట చిన్న ఇలాగా నల్ల మచ్చలాగా ఏర్పడడం మాత్రం చూసారంటే వెంటనే జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. టెస్టులు వచ్చేటప్పటికి ఐజిఎం, ఎలిసా ఇటువంటి టెస్టులు ఉంటాయి అనమాట. ఎక్స్రేలో కానీ వీటిలో కానీ ఫిలిక్స్ టెస్ట్ అంటాం. వీటి ద్వారా ఇది రూల్ అవుట్ చేసుకోగలం. మెయిన్ దీన్ని ప్రివెంట్ చేసుకోవడం చాలా మంచిది. ఎలా ప్రివెంట్ చేసుకుంటాం అంటే ఇది ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ వ్యాప్తి చెందుతుంది, కొన్ని సిటీస్ లో ఉంటుంది, సౌత్ ఇండియాలో ఉంది అని చెప్పి మనకి తెలుస్తుంది. వింటర్ లోను, రైనీలోను ఎక్కువ ఈ పురుగు ఉంటుంటుంది అనమాట. కాబట్టి లాన్లోను, గడ్డిల్లోను, అడవుల్లోను ట్రెక్కింగ్లు అవి చేస్తున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఫుల్ స్లీవ్స్ అన్నవి వేసుకోవాలి. అలానే ఇన్సెక్ట్ రిపెలెంట్ క్రీమ్స్ కానీ ఇన్సెక్ట్ రిపెలెంట్స్ స్ప్రేస్ కానీ చేసుకోవడం అనేది మంచిది. ఇల్లు ఆ చుట్టుపక్కలంతా కూడా క్లీన్ గా ఉంచుకోవడం మంచిది. ఇది చాలా సింపుల్ డిసీజ్. కాకపోతే డయాగ్నోసిస్ అన్నది టఫ్ అనమాట. ఎప్పుడైతే మీరు అబ్జర్వేషన్ అనేది బాగుందో, ఆ ఎషర్ అన్నదాన్ని పట్టుకోగలిగారో, ఈజీగా స్క్రబ్ టైఫస్ అని తెలుసుకుంటారు. దానికి తగ్గ ట్రీట్మెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు డయాగ్నోస్ చేసుకోగానే మీకు అది వెంటనే క్యూర్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ స్క్రబ్ టైఫస్ నుంచి జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.